రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీ దేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేద పండితుల మంత్రోచ్చరణలు వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహారం వద్ద కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ఋత్వికుల మార్గదర్శకత్వంలో యాగ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులను నిర్వహించారు. ఈ పవిత్ర యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించామని తెలిపారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి, శ్రీశైలం, నాగార్జున సాగర్లతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి, రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకలతో కలకలలాడాలి, భూగర్భ జలాలు పెరగాలి, పంటలు పుష్కలంగా పండాలి, రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని ముఖ్యమంత్రి వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. ఈ పవిత్ర వరుణయాగ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె జానారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.